ఎప్పుడైతే నేను బయటికి వెళ్తున్నానో ఆ రోజు మొన్న కొంచెం డల్గా అయితే ఉన్నాను. తర్వాత రోజు మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయిపోయాను. మా వదిన అమెరికా నుంచి వచ్చింది. సో వదిన వస్తూ మాకేం తెచ్చింది, వదినకి ఏం పెట్టాను, మా వదిన కూడా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అంటే గొప్ప వాళ్ళని ఖచ్చితంగా చెప్పాలి అనిపిస్తుంది. ఏంటి మా వదిన స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ముగ్గు చూడండి. అలాగే ఇంకా చాలా కబుర్లు మాట్లాడుకోవాలి మనం వీడియోలోను. మామూలుగా ముగ్గులు ఏ పండగ వచ్చినా సరే ముగ్గులు ప్రత్యేకించి పెట్టాలి అని అనుకుంటాను నేను. ఏం లేదు, ముగ్గులన్నీ మనం ప్రతి పండగకి చిన్నదో పెద్ద అందరూ గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది కలర్స్తో వేస్తారు, కొంతమంది ప్లెయిన్గా ముగ్గుతో వేస్తారు, చాక్ పీస్తో వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. బట్ కొంచెం నాకు ఈ మధ్యన ఏంటంటే ముగ్గు ఒక ఫ్లోలో మంచిగా పడాలి అంటే ఖచ్చితంగా జల్లించుకుని చేస్తే అందులో ఎంత కాదన్నా చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అవి వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఫ్లో సరిగ్గా పడట్లేదని ఇంకొక డబ్బా పెట్టుకుని ఇలా అన్నీ జల్లించుకుంటున్నాను ఈ మధ్య నేను. జల్లించుకుంటే ఏంటంటే ఓన్లీ మెత్తటి పౌడరే వచ్చి ఫ్లో చక్కగా ఉంటుంది. ముగ్గు కూడా పెడుతూ ఉంటే కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ కలర్స్ అన్నీ అయితే మనకి ఇసుకతో కలిపేస్తారు వాళ్ళు. అవి మనకి ఎప్పుడు ఫ్రెష్గా అలాగే ఉండాలంటే ఒక్కసారి ఎండలో పెట్టుకున్నాక ఇలా మనకి ఫుడ్కి ప్యాకింగ్కి వస్తూ ఉంటాయి కదా కొన్ని స్వీట్స్కి వాటికిను, వాటిలో నేను అన్నీ అలాంటి డబ్బాలన్నీ స్టోర్ చేసి వాటన్నిటికీ రంగులకు పెట్టుకుని కింద అక్కడ కబోర్డ్లో పెట్టుకుంటాను అనమాట. ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు, ఉగాదో లేకపోతే సంవత్సరాదో ఏదైనా శ్రావణ మాసమనో వినాయక చవితనో ఏ పండుగ వచ్చినా కూడా నేను రంగులు పెట్టుకుంటూ ఉంటాను. ముగ్గు చూసారు ఇలా జరించడం వల్ల ఏంటంటే చాలా కనిపించే రజర్ ఉంటుంది అనమాట. అది తీసేస్తే ముగ్గు చాలా ఫ్లోగా భలే పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్య తెలుసుకుని కొంచెం ఓపిక తెచ్చుకుని ముగ్గు జల్లించడం మొదలుపెట్టాను. ఇంతకుముందు అయితే జల్లించేదాన్ని కాదు, అలాగే పెట్టేస్తాను. ఏంటి అంత చిరాగ్గా ఒక మంచిగా పడట్లేదు, ముగ్గు బాగోలేదు అని అనుకున్నాను. అఫ్కోర్స్ ఇంకెక్కడైనా ముగ్గు ఇంతే అని అర్థమైనప్పటి నుంచి జల్లించడం మొదలుపెట్టాను. మీకు కూడా ఒకవేళ ముగ్గులు పెట్టుకుని ఇంట్రెస్ట్ అలా ఉంటే కనుక జల్లించి చూడండి, మీకు కూడా ఇప్పుడు ఫ్లో బాగుంటుంది. అట్లీస్ట్ 1 టైం 2 టైమ్స్ జల్లిస్తే మంచిది, 1 టైం అయితే చాలు. ఒకటేసారి అంతా జల్లించేసుకు పెట్టుకుంటే ముగ్గు చక్కగా పెట్టుకోవచ్చు. ఏదైనా ముగ్గు పెట్టినప్పుడు మనకి ఆ పోత అందంగా వస్తేనే ముగ్గు పెట్టడానికి అనిపిస్తుంది. లేకపోతే సరిగ్గా పడకపోయినా ముగ్గు బాగోకపోయినా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. ముఖ్యంగా ముగ్గులు పెట్టే వాళ్ళకైతే ఇంకా దాని మీద కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటాం కదా మనం. ఇప్పుడు బాగా రాసేవాళ్ళు చూడండి, పెన్ను బాగుండాలి, అలా ఉంటేనే మనం బాగా రైటింగ్ రాయగలం అనుకుంటారు కదా. అలాను వంటలు ఉండేవాళ్ళు కూడా మంచిగా అన్నీ సౌకర్యంగా ఉంటే మంచిగా వంట చేసేయచ్చు అని అనుకుంటారు కదా. ఏది అందులో తక్కువైనా ఏంటో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఒక మంచి మెలికల ముగ్గు పెట్టి మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా మొన్న సంగీతం ఎగ్జామ్ అంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ద్వారా నేను మా మ్యూజిక్ ఫ్రెండ్ సీత ఇద్దరం బెస్టీస్ అని చెప్పాలి. ఇందులోనూ ఇద్దరం చాలా సంవత్సరాల నుంచి ఇద్దరు గురువుల దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాం. మేము ఎగ్జామ్కి కడదాము, సర్టిఫికేట్ కోర్స్కి కడదామని చెప్పని దానికోసం ప్రిపరేషన్ అనమాట. ఏదైనా మనం అనుకున్నప్పుడు ఒక కప్లికి అదే ఆధార్ కార్డు కానీ ఏదైనా మనకు కనిపించదు అంటే టెన్షన్ అంతా ఇంత కదా. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అన్నీ ఒక చోట జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పని యాక్చువల్గా ఆధార్ అప్డేట్ చేశాను, కానీ అది నేను ఒరిజినల్ తీసుకోలేదు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఉంది. అది కూడా ఏంటంటే నలకలుగా ఉండి అసలు వాళ్ళేమో అది అబ్జెక్షన్ చేశారు అక్కడికి వెళ్ళాకను. ఇంకా అడగద్దు, ఒకటే టెన్షన్ నాకు, తీసుకుంటారా తీసుకోరా అని చెప్పిన. పైగా అది కనబడదు ఎక్కడుందోను, ఇల్లు వాకిలు అంతా వెతికాము నేను మా వారు కలిసి. చెప్పాను ఏదైనా ఒకటి కనపడలేదు అంటే డిస్టర్బెన్స్ మొత్తం అనిపిస్తుంది, డే అంతా అప్సెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆధారు 10th క్లాస్ అవి అడుగుతారు కాబట్టి ఏది లేకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇన్నాళ్ళు కష్టపడింది రాయలేకపోతానా నేను అనుకుంటూ పాత ఆధార్ తీసుకెళ్ళాను. పాత ఆధార్ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, బట్ కొంచెం ఓకేగానే ఉంది. కొత్త ఆధార్ ఏంటంటే అప్డేట్ చేసుకున్నది, అది సబ్మిట్ చేయాలని ఉద్దేశం. బట్ ఫైనల్గా అయితే చేసుకుంటారా చెయ్యరా అని చెప్పని ఒక డల్గా ఒక డల్ మూడ్లోనే బయలుదేరి వెళ్ళాను యాక్చువల్గాను. ఇక్కడి నుంచి నేను అది ఎక్కడుందంటే రామకోటిలో ఉంది మన కాలేజ్, మన డైలీ వెళ్తాం కదా మనం మ్యూజిక్ కాలేజ్, పొట్టి శ్రీరాములు గవర్నమెంట్ కాలేజ్. అక్కడికి వెళ్ళడానికి అని చెప్పని నేను ఇక్కడి నుంచి బయలుదేరాను. సీతేమో చందానగర్ నుంచి సీత బయలుదేరింది. యాక్చువల్గా అనిపిస్తుంది ఎవరైనా తోడు ఉంటే కనుక మనకి ఏదైనా అంత ఈజీగా అనిపిస్తుంది. ఒక తోడు మాత్రం దేనికైనా ఉండాలి. అది ఎక్కడైనా సరే, అంటే సంగీతం మనం చేసే పనిలో ఒక మంచి బెస్టీ ఉంటే ఏంటంటే మనకు అది ఉత్సాహంగా అనిపిస్తుంది. సో సీత అలాగే అనమాట. నాకు ఏది వచ్చినా రాకపోయినా ఇద్దరం ఒకటే చెప్పుకుంటూ ఉంటాము, ఒక అండర్స్టాండింగ్ తోటి ఉంటాము. నాకు రాకపోతే తను చెప్తుంది సంగీతంలో, తనకు రాకపోతే నేను చెప్తూ ఉంటాను.
అలా ఇద్దరం ఏంటంటే ఇంచుమించు ఎవరితో మాట్లాడబడిపోయి సీత నేను మాత్రం డైలీ మాట్లాడుకుంటూనే ఉంటాను. ఒక్కసారి నేను ఒక మంచి మ్యూజిక్ ఫ్రెండ్ దొరికింది అని చెప్పి ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అంటే ఇద్దరం ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. ఓ సీత ప్రాక్టీస్ చేసింది నేను చేయాలి, నేను చేసిందని తను చేయడం కానీ అలా ఒక తోడుగా ఉండి కడితే ఎగ్జామ్ మనకి ఏమనిపించింది. ఎక్కడికైనా సరే మనం జిమ్కి వెళ్ళినా వాకింగ్కి వెళ్ళినా ఒక మంచి పార్ట్నర్ ఉన్నారంటే అది బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం దాన్ని. అసలే మామూలుగానే ఎండాకాలం వచ్చేసినట్టుగా ఉంది, ఎండలు గట్టిగా ఉన్నాయి. అందులోనే అది ఎక్కడో ఉంది రామకోటి కాలేజు, కోటి ఎక్కడో సంథింగ్ ఆ ప్లేస్ ఏదోను. ఎప్పుడు అటు పక్కకి వెళ్ళనే లేదు. మొత్తానికి కాలేజ్కి అయితే చేరాను. చూసారు కదా పొట్టి శ్రీరాములు గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పని. కాలేజ్ అయితే భలే ఉంది, అంటే సింపుల్గా బాగుంది అనిపించింది. ఇక్కడే రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది రెగ్యులర్ క్లాసెస్కి వెళ్తే అలా ఉంటుందని. కానీ ఇంత దూరం రోజు వెళ్ళేసరికి ఒళ్ళు హోనం అయిపోతుంది, అసలు మన వల్ల కాదు. నేను కొంచెం ముందే వచ్చాను అనమాట. సీత వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అప్లికేషన్ తీసుకుంటారా తీసుకోరా, ఆధార్ ఒరిజినల్ అంటే జిరాక్సే తీసుకుంటారు కానీ అందులో ప్రింట్ అస్సలు బాగోలేదు. జిరాక్స్ తీసేవాళ్ళని కూడా దెబ్బలాడితే ఇంతే వస్తుందని అన్నారు. అగో మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసి రెడీగా కూర్చున్నమాట. ఫీజు తోటి అదే ఫీజు అన్నీ డీడీ తీసి చెక్ తీసి ఇవన్నీ పనులు అయ్యి సబ్మిట్ చేసి తీసుకుంటే అమ్మయ్య అని అంతవరకు టెన్షన్గానే ఉన్నాను. ఇంతలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వచ్చారు. తనేమో డిప్లొమాలో వీణా చేస్తున్నారట. అసలు భలే హ్యాపీగా అనిపించింది. మేమేమో సర్టిఫికెట్కి ఏదో వణికిపోతున్నట్టుగా ఏంటంటో ఉన్నాము. వాళ్ళని కలిసాము, చాలా ఆప్యాయంగా మాట్లాడారు. తను కూడాను వాళ్ళ అత్తయ్య గారు కూడా బాగా చూస్తారట. సంతోషంగా అనిపించింది. ఒకరికొకరు భలే ఒక ఏజ్ వాళ్ళం కదా అని అనిపించింది. ఇగో సీతారామరావు అప్లికేషన్ ఇచ్చేసాక కొంచెం మొహం వెలిగి తీసుకున్నారు అమ్మాయి అనుకున్నాను. యాక్చువల్గా వెనకాల చూపిస్తున్న ప్లేసు సాగర్ సంగమం సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ డ్యాన్స్ ఉంటుంది కదా కమల్ హాసన్, అది ఇక్కడే జరిగిందట. చెప్తూ ఉండేసరికి అబ్బా భలే ఇక్కడ జరిగిందా అని చెప్పని నేను సీత అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. అగో వెనకాల ఆ షెడ్లోనే జరిగిందట. ఎదురంతా ఆడియన్స్ కూర్చునేలాగా. అప్పట్లో ఎన్ని 20-25-30 ఏళ్ళ కింద సినిమా కదా అది. ఇదే గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్. బాగుంది. మధ్యాహ్నం నుంచి క్లాసెస్ ఉంటాయట 2 తర్వాత. అంటే వైలిన్ కానీ అన్ని రకాలు, కూచిపూడి డ్యాన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వోకల్ కానీ ఏవైనా సరే ఇక్కడే క్లాసెస్ జరుగుతాయట. కాలేజ్ అంతా చూసామో బాగుంది అనిపించింది. త్యాగరాజ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అని చెప్పని అక్కడ వెనకాల చిన్న ఇలా ఆడిటోరియంలా ఉందనమాట, ఓపెన్ గ్రౌండ్లో. నేను ఇది బ్యాక్ సైడ్, యాక్చువల్గా కాలేజీకి బ్యాక్ సైడ్ అంతాను. అప్లికేషన్ అది ఇచ్చేసాక అమ్మాయి అని అనుకుని వెళ్ళి ఇద్దరం లంచ్ తినేసి అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్దామని అనుకుని. ఎందుకంటే లేట్ అయిపోయింది, అప్పటికే మాకు 2 దాటిపోయింది. నీరసం వస్తుంది. ఇంకా పొద్దున టెన్షన్లో కనిపించట్లేదు సర్టిఫికెట్స్ అని చెప్పి హడావుడిగా వెళ్ళాం కదా. పక్కనే కామత్ ఏదో ఉంది. వెళ్ళి ఇద్దరం ముందు ఫస్ట్ భోజనం చేసి అప్పుడు ప్రశాంతంగా ఎవరింటికి వాళ్ళు వెళ్దాము, ఇంకా ప్రిపరేషన్ మొదలు పెడదాము, ఎగ్జామ్ సర్టిఫికెట్ ఇచ్చాం కదా అని చెప్పని వెళ్ళంగానే ఓకే ఫుడ్ యావరేజ్గా ఉంది. ఇదిగో నేను సీత వచ్చాము. అప్పుడప్పుడు మనకు ఒక మంచి పార్ట్నర్ ఉండడానికి అలా చిన్నగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది బయటకు వెళ్ళాలి. మా మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరూ ఇంచుమించు అలాగే ఉంటాము. బట్ సీత నేను ఏంటంటే మ్యూజిక్లో మళ్ళీ ఇద్దరం ఒక సర్టిఫికేట్ కోర్సు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇంకొంచెం క్లోజ్ అంతే. యాక్చువల్గా అందరం క్లోజే మీ అందరూను. సో ఫైనల్గా లంచ్ చేసి ఇంటికి వచ్చేసరికి అమ్మాయిని అనిపించింది. సో మన సబ్స్క్రైబర్ కూడా కలిసాను, చాలా హ్యాపీ. ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాము. మ్యూజిక్ అంటే ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మీకు ఎవరికైనా డ్రీమ్ ఉంది, కష్టపడి నేర్చుకోవాలి, సర్టిఫికేట్ కోర్స్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చేయండి. మా గురువు గారు ఇద్దరి డీటెయిల్స్ మీకు ఇచ్చాను, కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి. మీరు ఎవరిని కలిసి ఏం నేర్చుకోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. చక్కగా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా నేర్చుకోవచ్చు. మా వదిన అమెరికా నుంచి వచ్చిందని చెప్పాను కదా, ఇగో తనే మా వదిన. చాలా సింపుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది, హోమ్లీగా హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడును. నేనేమో ఊరికే బడబడబడ వాగేస్తూ ఉంటాను. మా వదిన ఒక అమెరికాలో ఒక అసోసియేషన్కి ఒక అంటే తెలుగు భాష మీద కానీ ఒక సాహిత్యం మీద కానీ కవితల మీద కానీ కథల మీద కానీ ఒక గ్రూప్స్ ఉంటాయి కదా. అంటే నాకు యాక్చువల్గా అంత తెలియదు కానీ వాటిల్లో మా వదిన ఒక మెంబర్ అనమాట, ఒక హెడ్ కింద అనమాట. అన్నిటి మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ కథల మీద రామాయణ భాగవతాల మీద వాటన్నిటి మీద పట్టుండి ఇంట్లో ప్రసంగాలు అవి పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. పెద్ద పెద్ద వాళ్ళు మన సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నవాళ్ళు కూడా వదిన వాళ్ళ ఇంట్లో స్టే చేయడం కానీ వాళ్ళతో ఒక ముఖాముఖి అంటాను చూసారా, సాహిత్యం పట్ల మన సంస్కృతి వీటి పట్ల కూడా జరుగుతూ ఉంటాయట. అవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేస్తుంది. చాలా డౌన్గా ఉంటుంది. ఎంఎస్ చేసింది. అప్పుడు తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇంకా అమెరికాలో సెటిల్ అయిపోయింది.
ఈ మధ్యన ఇండియా వస్తే మా ఇంటికి వచ్చిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలు అయిందో కలుసుకున్నాను అనిపించింది. వస్తూ వస్తూ మాకు చాక్లెట్స్ అవి తీసుకొచ్చింది, పిస్తా పప్పులు అవిను. నేను మొన్న కంచిలో తీసుకున్న ఒక చీర ఉంది కదా, శ్రావణి కట్టుకుందని చెప్పని ఆ చీర వదినకి పెట్టాను. చాలా సంతోషించింది, నచ్చిందని చెప్పని. మీకు మా వదిన పరిచయం చేద్దామని అనిపించింది. యాక్చువల్గా తన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, నాకంత ఇంకా తెలియదు అనమాట. ఒక పక్క జాబ్ చేస్తూ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీటన్నిటి మీద చాలా పట్టు అవగాహన ఉండి కథలు రాస్తుంది, పుస్తకాలు కూడా రాసింది చాలాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటే వదిన అడిగి ఏమేమి బుక్స్ రాసింది, ఏమంటుందో అన్నీ మీకు షేర్ చేస్తాను తప్పకుండాను. సో మా వదినతో కొన్ని పిక్స్ అది తీసుకున్నాము. నేను డే అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.